पूरा लोकल పెద్దమ్మ తల్లి గుడి ఉంది 50 గజాల స్థలంలో ఉన్నది ప్రభుత్వ స్థలంలో ఉన్నది 50 ఏళ్ల నుంచి ఉన్న గుడి ఇప్పుడు కాదు 50 ఏళ్ల నుంచి ఉన్నది రేవంత్ రెడ్డి ఏం చేశాడు ఆ పెద్ద స్థలం గుడి అడ్డం వస్తుందని చెప్పి రాత్రికి రాత్రి గుడిని కూలగొట్టి పెద్దమ్మ తల్లి విగ్రహాన్ని మాయం చేసి ఆ స్థలం అంతా కూడా అమ్మాలని చూస్తున్నాడు నువ్వేమో 50 స్థలాల స్థలంలో ఉన్నటువంటి పెద్దమ్మ తల్లి విగ్రహం పెద్దమ్మ తల్లి గుడినేమో కూలగొడతావు ఎవరు అడగక ముందే ఇక్కడ కబ్రస్థాన్కి స్థలం ఇస్తావు అక్కడ కబ్రస్థాన్కి స్థలం ఇస్తావు 1000 గజాల స్థలం ఇస్తావు కానీ 50 గజాల స్థలంలో 50 ఏళ్ల నుంచి అమ్మవారి గుడిని ఏ రకంగా కూలగొట్టాలనిపించింది రేవంత్ రెడ్డి చెప్పాల్సినటువంటి అవసరం అందుకే నేను అందరినీ కోరుతా ఉన్నాను ఆలోచించండి మన భవిష్యత్తు ఏంటి మన హైదరాబాద్ భవిష్యత్తు ఏంటి మనం ఏ రకంగా హైదరాబాద్లో ధైర్యంతో ఉండాలో ఆలోచన చేయండి నేను ఓల్డ్ సిటీలో చదువుకున్నాను యాకత్పూర్లో చదివేవాడిని రోజు 2 కిలోమీటర్లు నడిచిపోయి వచ్చేవాడిని ఆ రోజు యాకత్పురం ఈరోజు యాకత్పురం వెళ్ళి చూడండి ఎవరైనా అనేకమైనటువంటి బస్తీలో ఈ మజ్లిస్ పార్టీ యొక్క రౌడీల కారణంగా మజ్లిస్ పార్టీల యొక్క గూండాయిజం కారణంగా అనేక బస్తీలు ఈరోజు లేవు అక్కడ ఉన్నటువంటి దళితులు ఖాళీ చేసి వచ్చారు తీగలుకుంటారంటే బస్తీలు అక్కడ ఉన్నటువంటి పిట్టలను అంటే ట్రైబల్స్ అంటారు వాళ్ళు కూడా ఖాళీ చేసి వచ్చారు ఒంటరి సమాజం బస్తీలు ఖాళీ చేసి వచ్చాయి ఎందుకు మజ్లిస్ పార్టీ నాయకులు బెదిరించి భయపెట్టించి వందలాది బస్తీలు హైదరాబాద్లో ఖాళీ అక్కడ నుంచి ఒక అమ్మాయి ఓల్డ్ సిటీ నుంచి చార్మినార్ ద్వారా ఏదైనా ఒక కాలేజీకి వెళ్ళాలంటే ఒక ఆడబిడ్డ ఉద్యోగానికి వెళ్ళాలంటే ఎన్ని లేవు నేను సవాల్ చేస్తా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఎవరు కారణం ఇది హైదరాబాద్ లో వందలాది బస్తీలు ఖాళీ అవుతా ఉంటే కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో చెప్పాలి కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో చెప్పాలి అందుకే మనం చేస్తా ఉన్నాం మన జూబ్లీస్ మన బోడబండకు మన ఎర్రగడ్డకు మన రైమత్ నగర్కు మన సనత్ నగర్కు మన అమీర్పేట్కు ఈ పరిస్థితి రావద్దు